ప్రైజ్ ది లార్డ్. 145వ కీర్తన 19వ వచనం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. చాలా మందికి చాలా కోరికలు ఉంటాయి, కానీ అందరి కోరికలు తీరవు కదా. వారి కోరికలలో కూడా చాలా కోరికలలో మంచి అనేది ఉండదు, చాలా చెడు కోరికలు కూడా ఉంటాయి. చెడు కోరికలు తీర్చుకుంటే మనం చాలా ప్రమాదకరమైన అంచుల్లోకి వెళ్తాం, కానీ మంచి కోరికలు తీరితే ప్రయోజనకరమైన బాటలోనికి మనం వెళ్తాం. ఒకవేళ లోకంలోని మన బంధువులు, స్నేహితులు, మన వాళ్ళు అనబడిన వారు కూడా మన కోరికల్ని తీర్చలేకపోవచ్చు. దేవుడు ఒక గొప్ప వాగ్దానాన్ని ఇస్తున్నాడు. అదేంటంటే, తన యందు మనం భయభక్తులు కలిగి జీవించినప్పుడు మనకున్న ప్రతి మంచి కోరికను దేవుడు తీరుస్తాడు, మన ఆశను దేవుడు తీరుస్తాడు. మనం ఆయన సన్నిధిలో వెళ్ళబుచ్చినటువంటి ఆ యొక్క ప్రార్థనను, కోరికను, అభిష్టాన్ని దేవుడు నెరవేరుస్తాడు. దావీదు భక్తునికి ఒక కోరిక ఉండేది. అదేంటంటే, సున్నతి పొందని వారు ఇశ్రాయేలీల మీద ఎందుకు వారు జయించాలి, సున్నతి పొందని వారు ఇశ్రాయేలీల మీద ప్రగల్భాలు పలకడానికి వీల్లేదు, వారు జయం పొందడానికి వీల్లేదు అనే ఉద్దేశంతో గొల్యాతును జయించాలన్న కోరిక, ఇదిగో శత్రువుల్ని జయించాలన్న కోరిక తనకు ఉండేది. ప్రభు సన్నిధిలో ప్రార్థించాడు, ప్రవ్వా నీ బిడ్డలమైన మాకు విజయాన్ని దయచే, నీ నామానికి మహిమ కలిగించే విధంగా మమ్మల్ని దీవించు ప్రవ్వా అని కోరుకున్నప్పుడు, ఎక్కడో గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి దావీదుని దేవుడు తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. గొల్యాతును తన చేతికి అప్పగించాడు. అనేకమైన శత్రువుల్ని దేవుడు దావీదుకి అప్పగించాడు. గొప్ప రాజుగా చేశాడు, జయవీరునిగా చేశాడు. మరి నీకు కూడా మంచి కోరికలు ఉన్నాయా? మంచిగా నీ జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలని ఆశపడుతున్నావా? ఒకవేళ చెడ్డ కోరికలు కలిగి దేవా తీర్చంటే ఆయన తీర్చడు, కానీ ప్రతి మంచి కోరికను ఆయన తీరుస్తాడు. నీ జీవితంలో నా ఆశలు తీర్చేవారు, నా కోరిక తీర్చేవారు ఎవరూ లేరని నువ్వు బాధపడుతున్నావేమో, కానీ నీ జీవితంలో, నీ భవిష్యత్తు విషయంలో, నీ ఆరోగ్య విషయంలో, నీ ఆధ్యాత్మిక జీవితం విషయంలో నువ్వు కలిగి ఉన్న ప్రతి మంచి కోరిక దేవుడు తీరుస్తాడు. నువ్వు ఆయన సన్నిధిలో చేస్తున్న ప్రార్థనను ఆలకిస్తాడు, నీకు జవాబులు ఇస్తాడు. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు. నీ బిడ్డలకున్నటువంటి ప్రతి మంచి కోరికను మీరు తీర్చే దేవుడు అయ్యున్నావు. ఆశను తీర్చండి, వారి ప్రార్థన ఆలకించండి, మేలు చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.